పరిశుద్ధ నామములు కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించుగాక, తప్పకుండా దీవించుగాక. ఆమేన్. అందరూ వెళ్ళిపోతాం. దేవుడి వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించిన తర్వాత మీరు సాక్ష్యాలు ఎవరైనా ఉంటే పంచుకుందరు. ఈ ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చిన 6 గంటల సర్వీస్లో దేవుడు ఒక గొప్ప మాటను మనకు అనుభవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. బైబిల్ చదువుతున్న వారందరూ తీయండి, అందరు తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 3:21. అందరు తీసేదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ధ్యానించాలి. ఇప్పుడు ప్రతి మాట చాలా శ్రేష్టమైనది, అద్భుతకరమైనది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా మన తండ్రి యేసు ప్రభువారు జయించి. ఇప్పుడు మనము జయించాలి. క్రైస్తవం అనేది ఏదో భక్తి చేయడానికో ప్రార్థనకు వచ్చి అట్లా వెళ్ళిపోయేది కాదు, జయించడం కాదు. జయించడానికి కొన్ని ఉన్నాయి. ఏదో నామకార్థముగా క్రైస్తవుగా మందిరానికి వెళ్ళాలి అని మందిరికి వచ్చినట్టు మాత్రం జయించినట్టు కాదు. జయించడం అంటే మనకు ఒక గురి ఉండాలి. మనకందరికి ఒక గురి ఉండాలి. పిల్లల్ని చదివిస్తాం, వాళ్ళని అడుగుతాం, అరే నువ్వు చదువుకున్నాక ఏమవుతావు? కొంతమంది అంటారు నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా, నేను ఇంకోటి అవుతా అని. మరి చదువుకున్నాక వారికి ఒక గురి ఉంది. దేవుని బిడ్డలకు మనకు ఒక గురి ఉండాలి. ఏం గురి ఉండాలి? అది తండ్రి సింహాసనం ప్రక్కన కూర్చునే గురి ఉండాలి. ప్రభువారు మన తండ్రి ప్రభు యేసుక్రీస్తు జయించాడు. తండ్రి సింహాసనం ప్రక్కన కూర్చోబెడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యతో పాటు తండ్రి సింహాసనం ప్రక్కన కూర్చోబెడతాడట. ఆ సింహాసనానికి అనే గురి ఉండాలి మనకి. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం. ఏదో వచ్చాం వెళ్ళాం అంటే వచ్చి వెళ్తే సింహాసనం దొరకదు. ఏదో నామక వాస్తగా వెళ్ళి పండుగలు అప్పుడు ఏదో కాస్త వచ్చి కానుకలు ఇచ్చి ఏదో కాసేపు కొత్త బట్టలు వేసుకుని ఉన్నంత మాత్రాన అది గమ్యం కాదు. అది సింహాసనములు చేరే విషయం కాదు. సింహాసనం చేరాలంటే నేను 3 విషయాలు. ఏం జయించాలి మనం? ఇక్కడ రాయబడలేదు కానీ లేఖనంలో రాయబడింది. అంటే ఇక్కడ చూపించలేదు కానీ జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషిని పొంగు తీసేది ఆశలే. కొన్ని ఆశలు అంటే ఎన్ని మరి మించిపోయిన ఆశలు ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చి ఆశ ఉంటే అది నిన్ను లేవనెత్తింది. ఆశీర్వదించి దుప్పి నీటి వాగుల కొరకు చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు అందరు నోరు తెరవంట. మన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు. అది దేవుని బిడ్డలు మన ప్రాణము ఎవరి కొరకు ఆశపడాలి? దేవుని కొరకు ఆశపడాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మనిషి దేని కొరకు ఆశపడుతున్నాడు? అనవసరమైన వాటికి ఆహారం కాని దాని వరకు పొద్దున్న 6 గంటలకు లిస్టులో లైన్లో ఉన్న క్యూలో ఉన్న ఆహారం కాని దాన్ని ఏంటది? ఏమో పొద్దున్నే లేవటాలు ఎందుకు వచ్చింది? 90 బయట అతను గాలి పెడతా ఉంటాడు, కార్లకి గాలి పెడతా ఉంటాడు. అతను పొద్దున్నే గాలి అయిపోతే ఆ గాలి పెట్టి దాంట్లో పెట్టి చేయలేడు. ఎందుకంటే అది తిట్టడానికి కూర్చోదు. ఆయన ఎప్పుడైతే రాత్రికి పెట్టుకుని ఉంటాడట. నేను రోజు ఎందుకు ఇట్లా ఉంటుంది, నేను అది లేదే నా చెయ్యి పని చేయదు. అదైతే అప్పుడు నెలలు ఎక్కువ చేస్తున్నాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి బానిస అయిపోయేవాడు. ఇప్పుడు మన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనందరి ప్రాణాలు దేవుని కొరకు ఆశపడునుగాక. ఈ ఆశ జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండునుగాక. ఈ ఆశ, నా ఆశ జీవము కలిగిన దేవుని సన్నిధిని ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆరాధించాలి అని ఆశతో ఉండాలంట. నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన దర్శించుకోవాలని ఆశ ఉండాలి. దేవుని దర్శించాలని ఆశపడిన ఆశలు ఉంటాయి. ఒక గుడ్డోడు కూనోడు ఉన్నారు, చెప్పే ఉంటాను. వాళ్ళిద్దరూ ఒక ఆ ఊరిలోనంట ఒక తిరణాలు లాంటివి జరుగుతుందంట. తిరణాలు జరుగుతుంటే ఒక గుడ్డోడు కూనోడు వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంట ఒకే గుడిసెలో. ఆ తిరణాలు జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మరి డబ్బులు అడుగుదాం, ఎవరో ఒకరు సహాయం చేస్తారు అని గుడ్డోడిని ఏం చేశారంటే ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఒక గుడ్డపరిచి గూనోడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను గూనోడిని అయ్యా, ఆడు గుడ్డోడు అయ్యా, మేమేం పని చేసుకోలేమయ్యా అని వచ్చిన వాళ్ళందరినీ అడిగితే వాడు తల కాస్త ఆడేస్తే ఇన్ని డబ్బులు అయినాయి అంట. ఎన్నైపోయినాయి? ఇన్ని డబ్బులైనవి. ఈ వెంటనే గుడ్డోళ్ళకి తెలివి ఎక్కువ కదా, తడిపి చూస్తే ఎన్ని డబ్బులు కనపడుతున్నాయి? వాళ్ళు 500 కాగితం ఏదో చెప్తారు, 100 కాగితం కానీ ఇదే కాగితం చెప్తారు. ఇన్ని డబ్బులు ఆడుకోవచ్చేసరికి గూనోడికి గుడ్డోడికి ఏం వచ్చింది? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పంచుకోవచ్చుగా. వచ్చుకోవచ్చు. 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? తల 50 ఇద్దరు కలిసే ఉంటున్నారు. చెరువు 50,000 తీసుకున్నారా అనుకున్నారు, కానీ చెరువు సగం తీసుకుందాం అనుకున్నారు. కానీ మనసులో ఏముంది? ఇవన్నీ నాకే కావాలి, ఇవన్నీ నాకే కావాలని. ఇదే ఆశ, దురాశ. ఏ ఆశ? దురాశ ఏం చేసింది? దుఃఖానికి. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ప్లాన్, ఎవరు ప్లాన్లో ఉన్నారు? గుడ్డోడు ప్లాన్లో గుడ్డోడు ఉన్నాడు, గూనోడు ప్లాన్లో గూనోడు ఉన్నాడు. ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళి కోనేటికి వెళ్ళి, అప్పట్లో కోనేటి ఉండేదట, అక్కడికి మంచులు తెచ్చుకున్నారా అని ఇద్దరు వెళ్ళారట. గుడ్డోడు గూనోడు ఇద్దరు కోనేటిలో దిగుతుంటే గూనోడు గుడ్డోడు ఆ నుండి ఒక్క తనుదండాడట. ఒక్క తనుదండాడంట. ఎవరిని? గూనోడు. గూనోడు వెళ్ళి ఎక్కడ పడ్డాడు? నీళ్ళల్లో పడ్డాడు. వాడు నీళ్ళలో పడిపోయి వాడికి ఈత రాక వాడు ఏం చేశాడంటే తెప్పలేకపోయా, ఆ ఊపిరాడక ఆ నీళ్లు కట్టేసి ఏమైపోయాడు? చనిపోయాడు. అబ్బా, గుడ్డోడు చూడండి, వీళ్ళకి ఎంత ఆశ ఉంది. ఇక ప్రశాంతంగా నేను ఇంటికి వెళ్ళి ఆ డబ్బులన్నీ నాయని అనుకుని ఇంటికి వెళ్ళి తడుపుకుంటూ వెళ్ళి, ఈ లోపు వీళ్ళందరంట అన్నం కొండ పెట్టి వచ్చారట. అన్నం తిని మనందరం డబ్బులు పంచుకుందామని ఇద్దరు పైకి ఒక మాట, లోపల ద్వేషం, అసూయ, లోపల మరి ఆ ఆశ ఎలా ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉండాలి. కానీ ఏ ఆశ ఉంది? వీళ్ళకి దురాశ ఉంది. ఇక వాడిని చంపొచ్చాడుగా గుడ్డోడు, లోపలికి వచ్చాడు. కమ్మగా తిని ఆ ప్లేట్లో గట్టగట్ట నడుపుకుంటా ప్లేట్లకు వాల్చుకుని కమ్మగా తిన్నాడంట. ఇక ఎన్ని డబ్బులు నాయేనందు. వాడు కూనోడు ఎంత తక్కువడా? వాడు ఏం చేశాడు? అన్నంలో ఏం చేశాడు? విషం కల్పించాడు. వాడి అన్నం తినగానే కావాలి, వీడిని చంపుతాడు అనుకోలే, వాడిని చంపుతాడు అనుకోలే. ఆశ చూడండి, వీడు తిన్నాడు. 5 నిమిషాలకి నోటి నుండి ఏమొస్తుంది? నురుగులు వస్తున్నాయి. పడిపోయే డబ్బు. డబ్బు ఎక్కడుంది ఇప్పుడు? ఆశ. ఏ ఆశ ఇది? దురాశ. ఈ డబ్బులు అంటుంది, వరే నన్ను నమ్ముకుంటే ఎట్లుంటేరా గుణుడా, నన్ను నమ్ముకున్నాం అనుకో పూర్తిగా ఎట్లుంటది? వాడినేమో కొన్నిట్లో చంపా, నిన్నేమో గుడిసిలో అన్నం తిని చంపించా. డబ్బులు నమ్ముకోకూడదు. దేవుని స్తోత్రం. అవసరతని కావాలి, అవసరాన్ని వాడుకో. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించు. దేవుని స్తోత్రం. నీ ఆశ అంతా డబ్బు మీద కాదు, నీ ఆశ అంతా ధనాపేక్ష మీద కాదు, ఆశ అంతా లోకం మీద కాదు. నీ ఆశ ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉంటే, నా నీతిని, నా రాజ్యం ఎదుగు మొదట, అప్పుడు నీకు కావలసినంత నేను ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. ఎక్కువ మంది ఈ ఆశలు పడి మా కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనిషిగా బ్రతకడం లేదు. పైకేమో నువ్వు నా ఫ్రెండ్ అంటున్నారు, లోపలేమో ఏం పెట్టుకుంటున్నారు? కక్ష పెట్టుకుంటున్నారు.
మీకు తెలుసలేదు మాట బయట చెప్పొచ్చు అనేది, ఊరి పేరు చెప్పాలి. ఆ ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ అంట, వాళ్ళు ముస్లిం సహోదరులు, ఇద్దరు ఫ్రెండ్స్ అంట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ యొక్క భార్య విషయంలో ఏదో తప్పు చేశాడట, తెలుసుకున్నాడు. ఫ్రెండ్ కదా, అరే నువ్వు ఇంకా చేయడం తప్పు కదంటరా అని చెప్పకుండా ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఫ్రెండ్గా నమ్మించి వీళ్ళిద్దరూ తాగడానికి పోయి, ఊరే లోపల తాగడానికి పోయి ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే ఈ భార్యని ఇలా చేసాడని వాడిని, ఆ కుర్రోడిని గమనిస్తుందట, వాడిని బాగా తాగిపోయించాడు. ఎట్లా బాగా హెవీగా ఓవర్గా ఎక్కువ తాగిపోయి, నువ్వు నా స్నేహితుడు, నన్ను తాగవే ఈరోజు, నేను నీ పార్టీ ఇప్పిస్తానని నమ్మకంగా తీసుకొచ్చి బాగా తాగించేసి ఎట్లా ఉన్నాడు ఇప్పుడు, మైండ్ మించిపోయింది. ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే వాడిని చంపేసి, వాడికి దెబ్బ తెలియట్లేదంట, అంత ఓవర్ అయిపోయాడు. కొట్టి చంపి కాల్చిపడేసి, దేవుని స్తోత్రం, కాల్చిపడేసాడు. దేవునికి మహిమ కలుగుగా. ఇప్పుడు చూడండి ఆశలన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రాణం మీద వస్తున్నాయి. దేవుని నమ్ముకుందాం. గెహజీ విషయంలో, గెహజీ ఒక సేవకుడి దగ్గర పని చేస్తున్నాడు. సేవకుడి దగ్గర ఏ ఆశ కలిగి ఉన్నాడు, దురాశ కలిగి ఉన్నాడు. సేవకుడు ఈయన దైవజనుడు పేరు ఎలీషా. చదవండి ఒకసారి రాజు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ చరణం నుంచి 27వ చరణం. నయమాను ఒక ఆయన వచ్చాడు సిరియా దేశము నుండి. ఆయన కుష్టి వ్యాధి కలిగి ఉంటే ఎలీషా గారి విషయం తెలిసి దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే నాకు కుష్టి పోద్దని ఆ ఇంట్లో ఉన్న ఆ చిన్న బిడ్డ చెప్తే, అప్పుడు ఆయన సిరియా దేశం నుండి ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. యెరూషలేముకు వచ్చి మరి ఆ ప్రాంతంలో దైవజనుడు ఉంటే ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వస్తే ఈయన ఏం చేశాడంటే బయట ఉండే లోపల ఉండి ఏం చెప్పాడు, గెహజీ చెప్పాడు. ఏమని, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగమని చెప్తే మునిగడానికి అక్కడ సంభాషణ జరిగింది. చాలా సంభాషణ అందరికి తెలుసు, నేను అంతా చెప్పట్లేదు. కానీ మునగడానికి వెళ్ళారు, మునిగారు. మళ్ళా కుష్టి పోతే ఈయన వస్తా నా కుష్టి కానీ పోతే వెండి బంగారము డబ్బులు తీసుకొచ్చాడు, దానం తీసుకొచ్చాడు. ఎంత తీసుకొచ్చాడంట, చాలా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి రాజు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి కొన్ని చరణాలు చదువుతాం. బహుమతులను చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దైవజనుడు అడిగిన ఆయన తీసుకొచ్చినవి నాకు వద్దు అన్నాడు. ఆ పై చరిత్ర ఉంటుంది, నాకు వద్దు అన్నాడు. వద్దు అని నాకు ఏ మాత్రం కూడా. ఒకసారి ఆ మాట చదువుదాం. నేనే తీసుకుంటాను. రాజు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయము 20 దాని పైన 23వ చరణం చదవండి. చదువుదాం. 16 చదువుదాం. ఎలీషా ఏమంటున్నాడంటే, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవంతోడు నేనేమి తీసుకోనని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నయమానే బాగుపడ్డానని బహుమతి తీసుకొస్తే దైవజనుడు ఏమంటున్నాడు, యెహోవా జీవంతోడు, ఇశ్రాయేలు దేవుడైన జీవంతోడు నేను నీ దగ్గర ఏమి తీసుకోను. నయమాన్ అంట ఎంత బతిమలాడినా కానీ నాకు వద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒప్పుకోలా. పక్కన గెహజీ అనుకుంటున్నాడు, ఈయన తీసుకోడు. అంటే నా వైపు చూడండి అమ్మా, ఈయన తీసుకోడు. మమ్మల్ని తీసుకొని పాస్టర్నా, ఈయన పాస్టర్, ఈయన తీసుకోడు. లంచం మమ్మల్ని తీసుకునే అమ్మ అంటే ఒక్కసారి ఎదిగేవాడు. పాపం
దీపం. ఏ ఆశ ఇది? దురాశ. దేవుని స్తోత్రం. ఇక గెహాజీ మనసులో పెట్టుకుని ఈ పాస్టర్ అంటేనే అనుకుని మమ్మల్ని తినడు, ఆయన తినడు, ఈ దగ్గర మట్టి కొట్టుకు పోతామని కొంత దూరం వెళ్ళాక ఇప్పుడు ఇక్కడ బతికులు ఇక్కడ వెళ్ళి ఎన్నో చరణి 21వ చరణంలో నయమానును కలుసుకున్నటకై పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగు వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని నయమాను గెహాజీని అడిగినప్పుడు క్షేమమని చెప్పి అప్పుడు అబద్ధం చెప్తున్నాడు. చూడండి 22వ చరణం. సేవకుడి మీద అబద్ధం చెప్తున్నాడు. ఈ రోజున సేవకుడి మీద అబద్ధం చెబితే ఏమైందో చూడండి, చదువు. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఎందుకు ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు 2 మణుగులు వెండి, మణుగు అంటే 50 కేజీ, మణుగు అంటే 50 కేజీ, 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అందుకు నయమాను నీకు అనుకూలమైన రెట్టింపు. దేవుని స్తోత్రం. ఈ తెచ్చిందే దైవజనుడికి. అంతేనా ఏమా? దైవజనుడు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొరకు భోజనం సిద్ధపరుస్తాం. ఏం చేస్తాం మనం? వాళ్ళు భోజనం చేయడానికి ఎన్నో ఏర్పాటు చేస్తే వాళ్ళు భోజనం చేస్తే మాకు ఆశీర్వాదం అని. దైవజనులు మన ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆశీర్వాదం. వాళ్ళ దుమ్ము ధూళి కాలు నుండి వచ్చిన దుమ్ము ఇంట్లోకి వచ్చిన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక దైవజనం కోసం తెచ్చినవన్నీ ఆయనకే కదా. ఈయన వచ్చి చెప్పిన వెంటనే నీకు అనుకూలమైన నువ్వు తీసుకెళ్ళగలిగితే రెట్టింపిస్తానని తన సేవకుడిని కూడా, నయమాన్ దగ్గర ఉన్న సేవకుని కూడా, అంటే పనివాడిని కూడా ఎంపడించి పంపించి గెహాజీ ఇంట్లో పెట్టుకొచ్చుకున్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తోపుడు సొమ్మును ఇంట్లో తెచ్చిపెట్టుకుని తేలినట్టుగా దైవజనుడు మళ్ళీ గెహాజీ ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. దైవజనుడి దగ్గరికి వచ్చినాక దైవజనుడు ఏమన్నాడు? చదువుతారా? అతను లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా 27వ చరణం. ఎలీషా అంటున్నాడు గెహాజీ చూసి, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను వెచ్చటికి పోలేను. దేవుని స్తోత్రం. దైవజనుడు తెలియదా? దైవజనుడు తెలియదా? దేవునితో మాట్లాడేవాడికి తెలియదా? ప్రార్థన చేసేవాడికి తెలియదా? నిరంతరం ప్రార్థన చేసే దైవజనుడికి దేవుడు సమస్తమును తెలియపరుస్తున్నాడు. దైవజనుడు తెలుసు ఎక్కడికి వెళ్ళొచ్చాడు. గెహాజీ అన్నప్పుడే ఒప్పుకుంటే ఆ గెహాజీ మీద ఆ రోగం వచ్చింది. ఒప్పుకోకుండా ఏం చెప్పాడు? నేను ఎక్కడికి వెళ్ళాను. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళేవో నా మనసు నీతో రాలేదా అని చెప్పి గెహాజీ కొన్న కుష్టు, నయమాను కొన్న కుష్టు ఒకరితో వాళ్ళ పాపం చూడు ఎడిపోయిందో అంకురించింది. చూడండి, తల్లిదండ్రులు చేసిన పాపం అంటే 4 తరాలు ఉంటారు. ఎన్ని తరాలు? 4 తరాలు ఉంటారు. ఏంటంటే ఈయన చేసిన పాపం ఎక్కడికి వెళ్ళింది? గెహాజీ మీద పోకుండా గెహాజీ బిడ్డలకు కుటుంబానికి పోయింది. ఏంటది? ఆయన అంటనే ఉన్నాడు దైవజనుడు. వెంటనే శరీరం మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? అయ్యో ఏమొచ్చింది అని చెప్పలేదు. స్వర్ణంపులేంది? ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం, అంటే వాళ్ళు తగ్గేదే లేదు. ఈ హాస్పిటల్కి వెళ్ళి తగ్గేదే లేదు, అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వల్ల తెల్లనైన కుష్టును కలిగి ఎలీషా నుండి దేవుని స్తోత్రం. ఇది ఆశ. మనకి ఆశ కలిగి ఉండాలి. దైవజనుడిపై ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాల్సి కలిగి ఉండాలి. దురాశకు పరిగెత్తి ఏమైంది? కుదరని రోగం పాపం వల్ల వచ్చిన జీతమైంది. తల్లిదండ్రులు చేసిన పాపము 4 తరాలు దాకా ఉంటుంది.
అందుకనే జక్కయ్య గారు ఏమంటాడంటే, యేసు ప్రభు రాగానే, అయ్యా 4 వంతులు ఇస్తానయ్యా, నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా తీసుకున్నాను ఎడల ఎన్నో పిలుస్తాడట. అందుకు 4 తరాలు ఉండే శాపాన్ని పోగొట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ పోతే యేసు రక్తం చేత నువ్వు కడగబడితే నీకున్న పాపము శాపము ఇప్పుడే తొలగించబడింది. దేవుని స్తోత్రం. రెండవది ఏం చేయించాలంటే, తండ్రి మన యేసు ప్రభు సింహాసనం పక్కన కూర్చోవాలంటే మొదటిది లోకాన్ని జయించాలి, రెండవది దుష్టుని జయించాలి. ఎవరిని జయించాలి? యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. 13వ వచనం మీరు ఆది నుండి విన్నామని ఎరిగి ఉన్నాను కనుక నీకు రాయించున్నాను. ఏం జయించాలంట? మనము ఏం జయించాలి? దుష్టుని జయించు కనుక మీకు రాయించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుని సైతం పడగొట్టేది ఏంటి? దుష్టుని జయించాలి. జిల్లేడు చెట్టు ఆకులు మొత్తం కోసేసాము. జిల్లేడు చెట్టు కాడికి వెళ్ళి కత్తి తీసుకుని ఆకులన్నీ కొట్టి పట్టేసి ముంచి వండుకో. అవి మళ్ళీ ఏం పుట్టుకొస్తాయి? అర్థమవుతుందా? మళ్ళీ ఏం పుట్టుకొస్తాయి? మళ్ళీ చిగురు పుట్టుకొచ్చి మళ్ళీ ఏం పుట్టుకొస్తాయి? చెప్పండి అమ్మా. అది కూడా చెప్పకపోతే జిల్లేడు చెట్టు తెలియదా? జిల్లేడు చెట్టు ఆకులన్నీ పుట్టుకుంటూ వచ్చాం. కొన్ని రోజులకి ఏం పుట్టుకొస్తాయి? మరలా ఆకులే పుట్టుకొస్తాయి. మళ్ళీ చిగురించి జిల్లేడు ఆకులు పుట్టుకొస్తాయి. అయితే అంజూరు ఆకులు పుట్టుకొస్తాయిగా, జిల్లేడు ఆకులు పుట్టుకొస్తాయి. మనలో పాపము, మనలో ఉన్న మరి దుష్టుని జయించడానికి మనం ఏం చేయాలంటే, మనము ఏరులతో సహా పీకేమనుకోదు. ఆ జిల్లేడు చెట్టుని ఏరులతో సహా పెగలించామనుకో, మళ్ళీ పుట్టుకొచ్చిందా? ఈ రోజున దేవుని బిడ్డలు అని కొద్దిగా భక్తి, కొద్దిగా కొంచెం ఇక్కడ, కొంచెం లోకం, కొంచెం దేవుడు, కొంచెం దయ్యం, కొంచెం దేవుడు అని, కొంచెం టీవీ, కొద్దిగా ఇది 16 లాగా పెట్టుకున్నారు. పోయినట్ట జిల్లేడు పోయినట్ట సంపూర్ణముగా ఏళ్లతో పిగిలించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏళ్లతో పిగిలించాలి. నిద్రపోతుంటే నల్లగా కనపడుతున్నాడంట. ఎవడు? సాతానుగాడు వచ్చి ప్రార్థన చేయించుకోండి వాడంట. రాత్రి తుట్టుపడేస్తున్నాడు, గుడ్లు పెడేసి పోటేస్తున్నాడు రాత్రంతా వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి. ఇదిగో రాత్రంతా పోటు పడిందయ్యా. అదే నల్లగా ఉన్నాడు. ఆ నల్లటోడు బాగుందంటే మనం దుష్టుని జయించాలంటే దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38, 39 చరణాలు చదివితే ఇక్కడ యేసు ప్రభు వారు ఉపమానం తెలియపరుస్తున్నారు. పొలము లోకము. చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38, 39. పొలమేమో లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. పొలమేమో లోకం, మంచి విత్తనములు అంటే గోధుమలు అని అర్థం. రాజ్య సంబంధం అంటే దేవుని రాజ్యానికి విశ్వాసులు, మంచి విశ్వాసులు. గురుగులు ఎవరు? దుష్టులు అంటే ఎవరు? లోకములో ఉన్నవారే. వాటిని విత్తిన శత్రువు ఎవరు? గురుగులు విత్తిన శత్రువు ఎవరు? అపవాదిగాడు దేని విత్తుతాడు? యజమానుడంట గోధుమలు విత్తొచ్చాడు రాత్రి. వెంటనే వాడేం చేశాడు? నేను ఏం చెప్తున్నానంటే,
పొలము కాసేపు మనము సంఘం అనుకుంటాం, కాసేపు అనుకుంటే ఇక్కడ మేము ఏమిత్యం దేవుని గోధుమలు మంచి శ్రేష్టమైన దేవుని మాటలు విత్తిన వెంటనే మరి ఈ సంఘములో మీ హృదయంలో పడిన విత్తనాల్లో పక్కనే పడి అంట గురుగులు పడితే అప్పుడు పక్కనున్న ఇప్పుడు ఎరువేస్తున్నాం. ఈ ఎరువు ఎక్కడికి వెళ్తుంది? గోధుమలకు వెళ్ళాల్సింది కూడా గురుగులకు వెళ్తున్నాయి. వాటితో పాటు వీటితో పాటు ఎదుగుతున్నాయి అంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరు దేవుని సందులో ఎదగలేకపోవడం కారణం మనలో ఏం విత్తపడుతున్నాయి అంటే గురుగులు విత్తపడుతున్నాయి. అది సంపూర్ణంగా నేను వివరించట్లేదు, కానీ మన సబ్జెక్ట్ అది కాదు. గురుగులు విత్తబడకూడదు, గోధుమలు విత్తబడాలి. గోధుమలు అనగా మంచి విశ్వాసులకు సాదృశ్యం, మంచి పంటకు సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గురుగులు విత్తేవాడు ఎవడంటే శత్రువైన అపవాదిగాడు పక్కనే ఉంటాడు. వాటిని జయించినప్పుడు సేవకులు వెళ్ళి ఆ తండ్రితో చెప్తారు, తండ్రి మనము రాత్రి గోధుమలు ఎత్తి వచ్చాం, ఇప్పుడేమో పక్కనే గురుగులోనే వెళ్ళి కోసేసేయమంటారా అని అంటే దేవుడు ఏమన్నాడంటే మన మహోన్నతుడు పొయ్యొద్దు, సమయంలో కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. కోస్తే గోధుమ దెబ్బ పంటకు దెబ్బ కొడుతుంది, సమయానికి కోరుతాం. సాతానుగాడు మరి సాతానుగాడిని ఎందుకు జయించాలంటే వాడు మనలో ఏమి విత్తుతాడు? గురుగులు విత్తుతాడు. మనం సాతానుగాడిని జయించాలి. జయించి తండ్రి సన్నిధిలో సింహాసనం పక్కన కూర్చుంటే మనం గోధుమలు రాజ్య సంబంధులుగా మార్చబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం. దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటాం. శక్తులు పడ దేవుని వాక్యము విరివిగా వస్తుంది, శక్తులు పడకూడదు. వాక్యమైన విత్తనం నీ హృదయములో పడుతున్నప్పుడే శ్రేష్టమైన గోధుమలతో నీవు తృప్తిపరచబడిన గాక. వాక్యం ఆనాడు నుండి ఆది కాలం నుండి వాక్యం నడుస్తుంది. వాక్యం వినేవారు లేరు. ఎక్కువసేపు చెప్తే టైం అని చెప్తారు, 10 నిమిషాల కంటే వినలేదు. ఆ విన్న వాక్యం పోనీ దాచుకుంటారా, హృదయంలో పెట్టుకుంటారా? అది కూడా లేదు. గురుగులు రేపు ఏమవుతాయి అంటే ఆ గురుగులు దేవుడు అంట వాటిని కళ్ళములో ఏం చేస్తాడు? ఒక పక్కన పెట్టి వాటిని పట్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ చరణంలో ఒకసారి ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యము దుష్టుడు వచ్చి మన హృదయములో ఎత్తబడిన దానిని ఎత్తికొని పోవును. ఎవడైనాను రాజ్యమును గురించిన వాక్యము వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి మన మీ హృదయంలో ఎప్పుడు విత్తనాలు వెతుకుతున్నాము, దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. ఏదో విధంగా దేవుని సన్నిధికి సాతానుగాళ్ళు అనుకుంటారు, నేను మాత్రం వాక్యం విననేనిగా, విన్నా హృదయంలో పెట్టనేనిగా. సాతానుగాడు పొద్దున్నే మీరు అనుకుంటాడు, చూసి వెళ్ళు నేను విననేనిగా. మన సాతానికి లోపడతామా? దుష్టుడికి అవకాశం ఇద్దామా? వాడికి సూదిలో దారం పెట్టేంత అవకాశం దొరికినా వచ్చేస్తాడు, మనకు త్వరపడతాడు. రాజ్యములు యేసు ప్రభు రాజ్యం గురించి వాడు వినలేడు, మీ హృదయంలో ఉంచలేడు. వాక్యాన్ని గైకొనలేడు అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తెగ వింటారు, అంటా ఉంటారు. చెప్పేటప్పుడు ఏం వాక్యం చెప్పారంటే ఏముండదు. దాటిపోయి గుమ్మం దాటేలోపే వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. ఎత్తుకెళ్ళిపోతే పంట పండిద్దా? ఏమో మీరు ఉదాహరణకి వ్యవసాయం తెలుసు, విత్తనం వేస్తున్నారు. విత్తనం వేసినట్టుగా గత తనకి వెళ్ళిపోయింది అనుకో, విత్తనం మొలిసిద్దా?
మొలిసిద్దా? ఇప్పుడు మీ హృదయం అనేది ఒక చేను అనుకుందాం, ఎత్తనం పడుతుంది, పడినట్టుగా వాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అనుకో, మీరు ఫలిస్తారా? పంటకు వస్తారా? కూర్చుకుంటారా? కొట్టులో పెడతారా? రాజ్యంకు వారసులు అవుతారా? ఆయన సన్నిధి సింహాసన పక్కన కూర్చోగలమా? తండ్రి సింహాసన పక్కన కూర్చోవాలంటే సాతాను జయించాలి. సాతాను జయించాలి. వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని ఏం చేయాలి? గ్రహించాలి, గైకొనాలి. ఈరోజు క్రైస్తవుడు వింటున్నాడు కానీ గ్రహించట్లేదు, గ్రహించట్లేదు. ఏదో నామకే వాస్తిగా మన క్రైస్తవులు నామకార్థంగా ప్రార్థనకు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి అని ఏదో వెళ్ళి ఒక గంటన్నర ఉండి ఏదో మనకి దేవుడి ఇచ్చిన కానుక ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. కానీ మనమేమో జయించాలంటే సాతాను గాని జయించాలి. దేవుని స్తోత్రం. 11వ అధ్యాయం 16వ చరణం, అదే లోకాసు వార్త 11వ అధ్యాయం 16వ చరణంలో ఇదిగో 18 ఏళ్ళ నుంచి లోకాసు వార్త 11వ అధ్యాయం 16వ చరణంలో 18 ఏళ్ళ నుండి ఏం దెయ్యం పట్టింది? దెయ్యం పట్టింది భూని దయ్యం. అంటే ఏందో తెలుసా? వారు ఆకాశాన్ని చూడలేరు, పైకి చూడలేరు, దేవుని వైపు చూడలేరు, దేవుని కార్యముల వైపు చూడలేరు. ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, కానీ ఎప్పుడు నేల చూపులే లేవలేదు. ఎందుకని? భూమి దయ్యం పట్టింది. ఈ దయ్యాన్ని 18 ఏళ్ళ నుంచి అంట. ఆమె కూడా అబ్రహాము కుమార్తెనంట. అంటే విశ్వాసరాలే దేవుని సన్నిధికి వస్తుంది. 13 ఏళ్ళ నుంచి మనము ఎదుగుతున్నామో లేదో చూసుకోండి, ఎంతవరకు ఎదుగుతున్నామో చూడండి. ఐహిక విచారాలు చూడటం కాదు, ధనభోగాలు చూడటం కాదు. ఇది ఈ రోజు మనం తినడానికి, ఉండటానికి ఈ చూస్తున్నాము. నీకు శరీరాలకు కావాల్సిన ఆహారం తింటున్నావు, ఆత్మకు కావాల్సిన ఆహారం తింటున్నావా? ఆత్మకు ఆహారం కావాలి. ఆత్మకు ఏం కావాలి? శరీరంలో ఆహారం. ఒక రోజు లేకపోతే ఏం చేస్తాం? మూత పెట్టేందుకు లేదు, నీళ్ళు గోళ్ళు పోసి అని అంటామే. మరి ఆత్మకు ఆహారం ఉందా? 18 ఏళ్ళ నుంచి ఒక ఆమె చదవండి సాధారణంగా ఇది 18 ఏళ్ళ నుండి సిగ్గుపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈరోజు క్రైస్తవుల్లో మందిరాల్లో ఎట్లా ఉందంటే అద్భుతాలు, దేవుని పనులు సంపూర్ణంగా పరిశుద్ధాత్మకు నింపబడటానికి సిగ్గుపడతారు. ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళు చూసి మనం సిగ్గుపడతాం. రేపు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వెవరు నాకు తెలియదంటే సింహాసనం పక్కన కూర్చోలేదు. ఎంతకాలం మందిరానికి వస్తున్నావా? మందిరం కష్టపడుతున్నావు. మందిరంలో ఏం లేదు కానీ వాక్యంలో ఉన్నది, సంపూర్ణ వాక్యము. నువ్వు ఎప్పుడైతే హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారముగా నడిచి గైకుంటామో అప్పుడు ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, గ్రహించువాడును, గైకొన్నవాడును వాడు ధన్యుడు. దేవుని సన్నిధిలోకి వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మందిని కదిలిస్తే వాడిని వెళ్ళి మనము దుష్టున్నాడు. దేవుని బిడ్డలు వెళ్ళి ఎవరిని అడుగుతాం? సలహా ఎవరిని అడుగుతాం? లోకంలో ఉన్న వాళ్ళని అడుగుతాం. లోకంలో ఉన్న నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం. దేవుని స్తోత్రం. 3వ మాట మరి త్వరగా వెళ్తున్నాను. మొదటిది లోకాన్ని జయించాలి, రెండవది దుష్టుని జయించాలి, మూడవది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ చరణం చదువు. దీని వివరణ నెక్స్ట్ ఆదివారం ఇస్తాను. అది రాసుకోండి. 20వ అధ్యాయము 6వ చరణం చదువు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను, పరిశుద్ధులు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. దేవుని స్తోత్రం. మూడవది శాశ్వత మరణాన్ని జయించాలంట. అది ఈసారి ఆదివారం వివరిద్దాం. మొదట మదిగో మన తండ్రి సింహాసనం, యేసు ప్రభు సింహాసనం మీద
లోకాన్ని జయించాలి. రెండవది చెప్పండి, లోకాన్ని జయించాలి. రెండవది మొదట ఏం జయించాలి? లోకాన్ని. రెండవది దృష్టిని జయించాలి. దేవుని మాటలను మన హృదయంలో స్థిరపరచును. ఆమేన్.